వాడు చాలా తగ్గి ఉన్నాడు. తగ్గి ఉన్న మనిషి మీద కూడా వాళ్ళ ఉల్టా పల్టా మాట్లాడి ఇష్టం ఉన్నట్టు మాదే నడుస్తుంది అన్నట్టు ఆ అపార్ట్మెంట్ వాడు అది చులకనంగా చూసుడు ఎక్కువైపోయిందన్న. ఈ రోజు రేపు డెలివరీ వాళ్ళు అంటే లేకనే వస్తున్నాం పైసలు ఉండుంటే డెలివరీ వచ్చి కొట్టుకొని ఈడైనా పైసలు వస్తుంది. వాడు సాఫ్ట్వేర్ జాబ్ అయినా సరే వాడైనా పైసా కోసమే పోతాడు. పిచ్చి పుక్కలు వేరే 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 అవుతుంటుంది అంతేగాని వాళ్ళు ఎప్పుడైనా గాడే వాళ్ళకి అక్కడ కస్టమర్ ప్లస్ అవుతుండు, అక్కడ జెప్టో వాళ్ళు ప్లస్ అవుతారు, ఎవరైతే స్టోర్ వాళ్ళు వాళ్ళు ప్లస్ అవుతారు. రైడర్స్కి ఏముండదు ఆడ. నమస్తే బ్రో, మీ పేరు? గణేష్. సో ఎట్లా చూస్తారు బ్రో, మీ ఒక రైడర్ కి చాలా చీప్ గా చూస్తూ చాలా వల్గర్ గా మాట్లాడుతూ ఒక వీడియో వైరల్ అవుతుంది, ఏం చెప్తారు? మేము ట్రాఫిక్లో కష్టపడి 10 నిమిషాలు పోతే కూడా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లోడ్ ఇవ్వరు. మేము 10 నిమిషాలు అట్లీస్ట్ 2 నిమిషాలు లేట్ పోయేసరికి మీరు లేట్ ఎందుకు వచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ అని చెప్తారు. అంటే 2 నిమిషాలు లేట్ పోయేసరికి ఆర్డర్ క్యాన్సిల్ చేయమంటారు. అట్లాంటి మేము 10 నిమిషాలు వెయిట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లోడ్ ఇవ్వరు. అప్లోడ్ ఇచ్చే అపార్ట్మెంట్ లింక్కి మరి డోర్ కర్వే బెల్ కొట్టేదాకా వాళ్ళు రెస్పాన్స్ గారు. బెల్ కొట్టి మా మీద మళ్ళీ మేము సార్ కనీసం డోర్ వరకు రారా అంటే మా మీద కంప్లైంట్ ఇష్యూ చేస్తారు. ఆ కంప్లైంట్ మేము ఇచ్చేసేసరికి స్టోర్ కార్కి వచ్చి మాట్లాడదామన్నా స్టోర్లో ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు. ఇటు వాళ్ళు రెస్పాన్స్ కారు, ఇటు స్టోర్లో రెస్పాన్స్ కారు. మధ్యలో సఫర్ అవుతాం. ఎవరికి చెప్పని తెలియదు. మా మీద కంప్లైంట్ ఇస్తారు. మళ్ళీ ఆడు మనీ కట్ చేసుకుంటాడు. ఆ మనీ ఎవరికి అడగడం తెలియదు. ఆ మనీ అడిగేసరికి మెయిల్ పెట్టినా అంటారు. ఆ మెయిల్ 1 వీక్ దాకా తెలియదు. అప్పుడు మనీ కట్ అవుతుంది. అట్లీస్ట్ 2 మినిట్స్ లేట్ పోతేనే మేము అప్లోడ్ ఇవ్వరు, అసలు రెస్పాన్స్ ఇవ్వరు. అక్కడ పెట్టే అంటారు. అట్లీస్ట్ మేము మనుషులేము కదా, ఎండలో ఆఫ్టర్ 10 కాగానే ఎండ బాగా కొడుతుంది. ఆ టైంలో బయటకు రారు, అప్లోడ్ ఇవ్వరు. సెక్యూరిటీ ఏమో బయటనే ఉండమని చెప్తారు. అట్లీస్ట్ ఆ బైక్ లోపల పెడితే కూడా బైక్ లోపల పెట్టినారు, బయటనే పెట్టాలి. ఆ బయట మనం ఆర్డర్ ఇచ్చి 10 నిమిషాలు వచ్చేలోపు బైక్ మళ్ళీ వేడవుతుంది. అట్లీస్ట్ లోపల పెట్టినా రాదంతం చేస్తారు వాళ్ళు. అసలు మనుషుల్లాగా చూడరు. మరి వాళ్ళు ఏమనుకుంటో తెలియదు. వాళ్ళ వల్ల వాళ్ళు గాడ్చే మేము వాళ్ళ వల్ల బతుకుతున్నాము. రెస్పాన్స్ అసలు ఉండదు. మరీ చీపు చూస్తారు వాళ్ళు. ఫ్లోర్ ఉన్నాయి బ్రో, అందులో ఒక ఫ్లోర్ మీద ఇంత ఎండలో కష్టపడి గంటలు ట్రాఫిక్ లో వెయిట్ చేసి మీరు వెళ్తున్నా కూడా ఒక ఫ్లోర్ దిగడానికి లేకపోతే ఇంత వాటర్ ఇవ్వడానికి ఏముంది? కనీసం చేతితో ముట్టుకోకుండా మీరు అంత కాలంలో ఏముంది? వాడు మనిషి కదా, కస్టమర్ అయినా మనిషే కదా. ఓకే, అట్లీస్ట్ వాటర్ కాదు, అట్లీస్ట్ మా డోర్ బయటకు వచ్చి నవ్వుతూ ఆర్డర్ తీసుకుని సరిపోతుంది. వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నవ్వుతూ మా ఆర్డర్ ఒక ఫ్లోర్ దిగొచ్చి లేదా డోర్ బయట మా కోసం వెయిట్ చేస్తే మేము హ్యాపీ. డోర్ బయట వెయిట్ చేసి ఆర్డర్ తీసుకుని హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. వాటర్ ఇవ్వకుండా పర్లేదు మాకు, అట్లీస్ట్ బయటకు వస్తే. ఏమంటారు నిన్న జరిగిన ఇష్యూ, అట్లా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. మా అతను ఏమనుకున్నా తెలియదు. మరి అతను చాలా తప్పు. అది ఒక డెలివరీ బాయ్కి రెస్పాన్స్ చేయకపోవడం చాలా తప్పు. అది వీడియో చూసిర్రు. సో ఒక జెప్టో రైడర్ ని ఒక ఆయన ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిండు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఏం లేదా అన్న, ఇప్పుడు మేము ఏం అపార్ట్మెంట్స్కి పోయినా ఏ బిల్డింగ్లకు పోయినా బిల్డింగ్ల కంటే పర్మిషన్ ఉండదు. కొంత సెక్యూరిటీ అడుగుతాడు, పైకి పంపించేస్తాడు, ఇస్తామో వస్తామో. కొంతమంది ఎట్లా ఉంటారంటే 30 ఐటంలు 70 ఐటంలు పడతాయి. వాళ్ళకి ఎట్లా అంటే ఇంట్లో దాకా తీసుకొని పెట్టాలి, కనీసం గేట్ దాకా కూడా రారు. సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఉంటే ఒక ఫ్లోర్ దిగి రమ్మన్నా కూడా రారు వాళ్ళు. ఎప్పుడైనా కూడా గేట్ దాకా రమ్మన్నా కూడా రారు. అసలు నో రెస్పాన్స్. అసలు వస్తుర్రా అనేసి అడుగుతారు పైకి తప్ప కిందికి రారు, ఒక మాట మాట్లాడారు. మా ఇష్టం ఉన్నట్టు మేము ఉంటాం అన్నట్టు. అంటే ఎట్లా అంటే ఏదో ఇక బద్ధకం అన్నట్టు. కనీసం డోర్ నుంచి బయటకు వచ్చి తీసుకునేంత కూడా వాళ్ళకి వీలుండదు. అట్లాంటి మనుషులు తయారయ్యారు ఈరోజు రేపు. కొంతమంది గ్రౌండ్ ఫ్లోరే ఉంటుంది, వాళ్ళకు కూడా గేట్ నోపడికి పోయి ఇవ్వాల్సి వస్తుంది. కనీసం గేట్ దాకా కూడా రారు. కొంతమంది ఉంటారు, కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆడనేమో సెక్యూరిటీ లాగిన్ ఉంటుంది. అలా లాగిన్ చేసిన తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇయ్యారు. కొంతమంది అక్కడ ఇష్యూ అవుతుంది. కొంతమంది జల్దీ ఇస్తారు అప్రూవల్, కొంతమంది అర్ధగంటకు కూడా ఇయ్యారు. కాల్ రెస్పాన్స్ ఇయ్యారు, అక్కడ లేట్ అవుతుంటుంది. ఎప్పుడైనా మనం జెప్టో ఆర్డర్, ఎప్పుడైనా ఏదైనా కంప్లైంట్ రేజ్ అయినా కూడా మనం ఐటమ్స్ ఇస్తాం. ఐటమ్స్ ఇచ్చినాక కూడా నువ్వు ఇట్లా ఇచ్చినావు అట్లా ఇచ్చినావు అని రివర్స్గా కంప్లైంట్ రేజ్ చేస్తుంటారు. అది మనం అడిగినాం అనుకో, మనం ఇట్లా కాదు మీరే తప్పించి, అది కరెక్ట్. కొన్ని ఐటమ్స్ కరెక్ట్ వస్తాయి కొంతమందికి, అవి వచ్చినా కూడా నువ్వు ఇట్లా తప్పు చేసినావు అట్లా తప్పు చేసినావు అంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా అవి జెప్టో ఇప్పుడు స్టోర్కి వచ్చి మేము కంప్లైంట్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ కావాలి. వాళ్ళు రెస్పాన్స్ కారు ఒక్కోసారి. మన మీదనే ఎప్పుడైనా సరే రైడర్స్ మీదనే ఒక మాట అన్నికి చూస్తారు తప్ప వాళ్ళు ఎప్పుడు రెస్పాన్స్ కారు. అదొకటి ఉంటుంది. కస్టమర్ని వాళ్ళు గాడే వాళ్ళకి ఎప్పుడైనా. రైడర్సే వేరు పిచ్చిపుక్కలు వేరే అవుతుంటుంది అంతేగాని వాళ్ళు ఎప్పుడైనా గాడే వాళ్ళకి. అక్కడ కస్టమర్ ప్లస్ అవుతుండు, అక్కడ జెప్టో వాళ్ళు ప్లస్ అవుతారు, ఎవరైతే స్టోర్ వాళ్ళు వాళ్ళు ప్లస్ అవుతారు. రైడర్స్కి ఏముండదు ఆడ. ఇప్పుడు ధన్మన్ రైడర్స్ లేరు, ఈనాడు రిఫరెన్స్ బోనస్ ఏదో ఒకటి పెంచారు. కథం వాళ్ళతో ఇంకో 4 రిఫరెన్స్ పాత వాళ్ళది ఇడిచిపెట్టేస్తారు. కొత్త వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళు వస్తారు పోతారు. కానీ కొత్త వాళ్ళకే ఉంటుంది ఏమన్నా అని. పాత వాళ్ళు ఎప్పటి నుంచో కొడుతున్నారు. మనం వాళ్ళదేంది పరిస్థితి? ఏం లేదు, వాళ్ళకి ఏం లేదు. కొత్త వాళ్ళు వస్తారు, 30,000 రిఫరల్ పెట్టగానే ఆ రిఫరల్ పెడితే 30,000 పెట్టగానే రోజుకి 400 వస్తున్నాయని వాళ్ళు 10 మంది కొట్టేస్తారు, 5 మందిని కొట్టేస్తారు. కొత్త వాళ్ళకి ఏది కావాలంటే అది వస్తుంది. రిఫరల్ బోనస్ వస్తున్నాయి, ఇక్కడ రిఫరల్ వస్తున్నాయి, అక్కడ వస్తున్నాయి. వాళ్ళు 10 మంది ప్లేస్ కాగానే పాత వాళ్ళకి పడతారు ఆర్డర్లు. పాత వాళ్ళకి ప్లస్ పాయింట్ లేదు. వాళ్ళు మధ్యాహ్నం దాకా కొట్టుకునే అప్పుడు ఒక 4 months 5 months బ్యాక్ ఎట్లుండే అంటే మధ్యాహ్నం దాకా కొట్టుకుంటే ఒక 1000 రూపాయలు వస్తుండే. ఇప్పుడు ఎట్లా అయిపోయింది, పొద్దున్న నుంచి నైట్ వరకు కొట్టుకున్నా కూడా 1000 రూపాయలు కాదు,
800 రూపాయలు వస్తే ఎక్కువ, అట్లా అయిపోతుంది ఈరోజు. అంటే దానికి ఇప్పుడు ఆ ఇష్యూ గురించి ఏం చెప్తారు? అంటే ఒక ఇష్యూ గురించి అంటే ఇప్పుడు మాకు కూడా ఫేస్ అయినాయి బ్రో. ఇప్పుడు పోయినాం కొన్ని ఇంట్లోకి, కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు, ఆలీలు ఉంటారు. ఒక మంచి పద్ధతిగానే ఇస్తాం మేము. ఎప్పుడైనా కూడా ఏం కూడా ఇష్యూ మాట్లాడడం ఏది కూడా ఏమన్నాం. మా ఇచ్చే పద్ధతి కాబట్టి దాన్ని మనం ఇస్తాం. మేము అవుట్ ఆఫ్ మార్క్ డెలివరీ కొట్టుకున్నామా వెళ్ళిపోయినాం, మాది అట్లుంటుంది. కొంతమంది ఎట్లుంటారంటే ఆడబెట్టు అనగానే ఆడబెట్టి కాదు బ్రో, మీరు కొంచెం మంచిగా మాట్లాడాలని ఒక మాట అనే వరకు అది ఆ మాట కూడా తప్పే వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నావు, నీకు దిమాగ్ లేదా, అవలాగాన్వా, ఇట్లా మాట్లాడతారు సగం మంది కస్టమర్లు. కొంతమంది అనేది సగం మంది అట్లనే తయారయ్యారు. మొన్న కూడా అది మాట్లాడైతే చాలా తప్పది. ఆ మనిషి మీద వాడు చాలా తగ్గి ఉన్న మనిషి మీద కూడా వాళ్ళ ఉల్టా పల్టా మాట్లాడి ఇష్టం ఉన్నట్టు మాదే నడుస్తుంది అన్నట్టు ఆ అపార్ట్మెంట్ వాడు సెక్యూరిటీని గుంజుకోమనడం అదంతా కరెక్ట్ కాదు. ఫస్ట్ డెలివరీ గుంజేసుకొని నువ్వేందని మాట్లాడుతుండు మనిషి మీద, అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా పీక్ అంటుండు, అమ్మనక్కని లెక్క పెడుతుండు అని. కొట్టురా అంటే ఎందుకు కొడతారా అన్న? ఒక మాట, ఒక పద్ధతిగా వాడు వస్తుండు, వాడి చులకనంగా చూసుడు ఎక్కువైపోయిందన్న. ఈరోజు రేపు డెలివరీ వాళ్ళు అంటే లేకనే వస్తున్నాం పైసలు. ఉండుంటే డెలివరీ వచ్చి కొట్టుకొని ఈడైనా పైసలు వస్తుంది. వాడు సాఫ్ట్వేర్ జాబ్ అయినా సరే వాడైనా పైసా కోసమే పోతాడు. డెలివరీ వాళ్ళని చులకనంగా చూసుడు మస్తు ఎక్కువైపోతుంది చాలామందికి. ఒకటి పోతున్నాం డెలివరీ ఇస్తున్నాం అంటే ఒక 10 రూపాయలు వస్తాయని ఇస్తామన్న, అంతే. మేము కూడా 10 రూపాయలు సంపాదించుకుంటాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాబట్టి ఇస్తున్నాం, అంతే తప్ప వాళ్ళేదో ఆడు డెలివరీ బాయ్ అనగానే 10 రూపాయలు కొట్టుకునేటోడు ఈ రకంగా చూడడం చాలామంది అపార్ట్మెంట్ వాళ్ళు. అడ్డవులో మాట్లాడడం, ఆ పూర్వని చాలా హింసించారు వాళ్ళు. ఎంత నీట్గా మాట్లాడుతున్నా కూడా అడ్డవులో మాట్లాడడం, అమ్మ నాకని లెక్క పెట్టడం. వాడికి కావాల్సి వచ్చి వాడు ఒక మాట అన్నాడా, వాడు పైకి వెళ్ళి పిలిచిండు, ఏదో అయింది ఇస్తుండు, నీట్గా ఇస్తుండు, డెలివరీ తీసుకొని వెళ్ళిపోవాలి, ఆడికి అయిపోయింది అది. వాడు అట్లా కాదని నువ్వు ఏంది మంచిగా మాట్లాడు, వాడు ఏం మాట్లాడకున్నా కూడా వాడి మీద రేజ్ చేయడం అదంతా కరెక్ట్ కాదు కూడా. ఎప్పుడైనా దాని మీద అయితే యాక్షన్ తీసుకోవాలన్నా. పోయి రమ్మంటే ఏదున్నా జెప్టో స్టోర్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలన్నా. వాళ్ళు యాక్షన్ తీసుకుంటే అందరం ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు తీసుకొని మేము ఏం చేయలేము, ఎందుకంటే రైడర్స్ ఒక్కటే అంటే రైడర్స్ సపోర్ట్ చేస్తాం పోతాం. ఇప్పుడు జెప్టో పైనుంచి కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటే మాకేమైనా ఉంటుందా అన్న? ఓన్లీ మేము ఒక్కటే తీసుకుంటే వాళ్ళు ఎవరైతే మీడియాలో ఎవరైతే ఉంటారో తర్వాత లాస్ట్కి వాళ్ళు జెప్టో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత వచ్చి మీ యాప్ నుంచే డెలివరీ పడ్డది, మీ యాప్ నుంచే ఎట్లా పడ్డది అని ఇస్తారు. అప్పుడు ఏంది, అప్పుడు వాళ్ళు రెస్పాన్స్ ఇస్తేనే మనం మాట్లాడతాం. వాళ్ళు రెస్పాన్స్ చేయండి, రైడర్స్ ఉన్నది వాళ్ళు ఫీల్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళే ధర్నా చేసి రద్దు చేసిరు అంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా పైన వాళ్ళు అట్లా చీప్ గా మాట్లాడినప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది బ్రో? అంటే ఎట్లా ఫీల్ అవుతారు? ఎవరైనా మనుషులే ఇక్కడ. ఎంతవరకు కరెక్ట్, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అప్పుడు రెస్పాండ్ అవుతారా, సైలెంట్ ఊరుకొని వస్తారా, ఏంటి అసలు? మేము సైలెంట్ అనుకుంటాం, మనం కావాలని ఇప్పుడు గొడవ చేయకపోతేనే గొడవలు చేస్తున్నామంటారు అన్న. గొడవలు చేస్తే ఇంకా డైరెక్ట్ కొట్టిరు చంపేసిరు అంటారు రేపు పొద్దుల. గొడవ చేయకపోతేనే కొట్టిరు అని వస్తున్నాయి 2-3 కంప్లైంట్ ఈడ స్టోర్లో కూడా అయినాయి. నార్మల్గా పోయి ఒక మాట అంటేనే డైరెక్ట్ కొట్టి చంపేసిరు అన్న అట్లాంటి మాటలు వస్తున్నాయి. డైరెక్ట్ స్టోర్కి వస్తారు కస్టమర్లు, అట్లా అవుతుంది. ఇక డైరెక్ట్ పోయి మేము గొడవ చేస్తే ఇంకా అయిపోయినట్టు, అది కరెక్ట్ కాదనే మేము సైలెంట్గా వస్తాం. అయినా కూడా వాళ్ళు రెచ్చిపోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అది ఎప్పుడైనా కరెక్ట్ కాదు. జెప్టో రైడర్ హబ్బోలు కూడా పైనుంచి కూడా వాళ్ళు రెస్పాన్స్ చేయాలి. ఎప్పుడైనా కూడా రైడర్స్కి సపోర్ట్ చేసినంత వరకు మేము కూడా సపోర్ట్ చేస్తాం, వాళ్ళు బి సపోర్ట్ చేసి మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉంటాం.